వర్ణింపజేయనటువంటి ఆ అగస్య మహామునితో సమానుడయ్యా విఘ్నేశ్వరుడు. ఆ యొక్క త్రినేత్రధారి యొక్క ఈశ్వరుడు ముట్టుకుమారుడయ్యా విఘ్నేశ్వరుడు. ఇతని తల్లి ఎవరయ్యా? ఇతని తల్లి ఎవరనగా అవును, పార్వతీనందన స్కందాసేనానే నర్గభూర్గవ. గంగా పార్వతులకు ముద్దుచిన విఘ్నేశ్వరుని ఎవరు పూజింతురో, ఎవరు ధ్యానింతురో, ఎవరు కీర్తింతురో, ఎవరు భజింతురో వారికి ఆయురారోగ్య ధనకధాన్య అనేక వస్తువాహనం ఒకటి కాక వారికి ఏ కార్యమందులకు విగ్రహములు కాకుండా నిర్విగ్రహముగా కొనసాగేటువంటి యొక్క శక్తి దేవతలచే ప్రసాదింపబడిన జై వినాయక. ధర్మవరం పట్టణం వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజైనటువంటి ఈరోజు మా మండపం దగ్గర ధర్మవరం పట్టణ ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత దాల్వాయిచే ఈ మండపం దగ్గర మనం తోలుబొమ్మల ఆట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ధర్మవరం పట్టణం నలుమూలల నుంచి భక్తులందరూ ఇక్కడే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. గత 20 సంవత్సరాలుగా ధర్మవరం పట్టణం గాంధీనగర్ చౌడేశ్వరి 16వ వార్డు సచివాలయం బ్యాక్ సైడ్ నందు ఇక్కడ మేము 20 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగినది. ఈసారి ప్రత్యేకంగా ఏమిటంటే తోలుబొమ్మలాట ప్రదక్షిణ పద్మశ్రీ అవార్డు గ్రహీత దాల్వాయ్ వారి బృందంచే ఏర్పాటు చేయడం జరిగినది. కావున వీటికి సహకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై వినాయక, జై జై వినాయక. మరొక ముఖ్య విన్నపం ఏమిటంటే రేపు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు కమిటీ ఆధ్వర్యంలో మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకు పట్టణ ప్రముఖ భజన బృందమైనటువంటి అన్నమయ్య సేవా మండలి వారిచే భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున ధర్మవరం పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాము. భజన కార్యక్రమం అనంతరం స్వామివారికి ప్రత్యేకమైనటువంటి మహామంగళారతి కార్యక్రమాన్ని కూడా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కుటుంబ సభ్యులతో విరివిరిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాం. జై వినాయక, జై జై వినాయక.